ఇప్పుడు మనం సిక్కిం మార్కెట్లో ఉన్నాం. ఈ మష్రూమ్స్ అనమాట. ఈ ఏంటో తెలియదు, పెద్ద పెద్దవి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇది ఆవు కొవ్వుతో చేసింది. అదే ఇదేంటి, ఇది పాములా ఏంటి? అవి ఎలాంటి తీసినాయి నీకు తెలీదా? కదా ये साग में उस टाइम में बताया ना, वो वाला है साग. ये सब साग है. ఓకే, हेल्थ के लिए बहुत अच्छे हैं. చలో ఆంగి చలో. बहुत पसंद. మార్కెట్ చూస్తే బాగానే ఉందిలే. అబ్బో ఇవన్నీ ఏం కూరగాయలు ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. అమ్మో ఏంటి ఇంత పెద్దవి ఉన్నాయండి? ये वाला वो है ना, అమ్మ దాంట్లో బొచ్చు కాకరకాయ అంటున్నాను. అమ్మో చాలా పెద్దవి ఉన్నాయి. वो इसको बहुत टेस्ट लगता है. ఓకే, క్యారెట్ మామూలుగానే ఉన్నాయి. పనసకాయలు ఏంటి చిన్న చిన్నవి ఉన్నాయి, బుడ్డ బుడ్డవి. सब्जी बनता है उसका. వీళ్ళు పనసకాయలు తింటేనే నెత్తి మీద బొచ్చిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కీర దోసకాయ చూడు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ ఇది డిజైన్కి వాడతాం మనకెళ్ళి. धनिया पत्ता, ఏదో పత్తా. धनिया पत्ता. ఏమో ఇదేంటి అయ్యా బాబు, కొత్తిమీర మామూలు కొత్తిమీర లాగే ఉన్నాయి. ఏంటిది? ఇది అసలైన ప్రోటీన్స్ దీంట్లో ఉంటాయి. ఇవి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఎక్కువగా హిమాలయాల లాంటిలో దొరుకుతాయి. వద్దు, మనం తీసుకున్నాం కదా, అది సరిపోతుంది. మొక్కజొన్న మా చేలో పండిందే, ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఇదేంటిది? ఎర్రగా బాగుంది. ఇది పింక్ కలర్లో ముల్లంగి. నెక్స్ట్ వాటర్. తర్వాత రైస్లోకి వెళ్దాం. రైస్ కానా బియ్యం వెళ్దాం. అమ్మో స్వీట్స్ బాగున్నాయి. నెక్స్ట్ అన్నీ ధాన్యాలేగా భలే ప్యాక్ చేశారు. చలో చలో చలో. తెల్ల ముల్లంగి, ఈ బ్రోక్లీన్. బ్రోకలీ. ఓకే, చిన్న పనసకాయ, బీరకాయలు నాకు పరిచయం, నాకు తెలుసు. తర్వాత ఏంటో ఇవన్నీ పిండి వంటకాలు. వీడేంటి ఇలా చూస్తున్నాయి. చలో ఆంగి చలో. మొత్తానికి మార్కెట్ కళకళలాడుతుంది. చక్రాలు, ఇవంతా చక్రాలు. ఈ రోజు అయ్యే తింటాడు అనుకుంటా. ప్యాకెట్ ఎలా తిప్పుతున్నాడు. పసుపు. మొత్తానికి మార్కెట్లో తిరుగుతున్నాను. కూరగాయలు బాగున్నాయి, అమ్మేవాళ్ళు కూడా బాగున్నారు. ఏంటివి? దుంపలా? ఇంత ఇంత ఉన్నాయండి. ఏంటి ఎంత బాగున్నాయి?